దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించడం శుభపరిణామని, దీనివల్ల సామాన్య ప్రజలకు భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల చోడే అప్పారావు ప్రకృతి చికిత్సాలయం సమావేశ హాల్లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత జీఎస్టీ రేట్లు తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రెసిడెంట్, పార్టీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, పైడ భావన్ ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొని నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, నేడు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లు కారణంగా ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుంటుందని, దాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్లెక్సీలకు వాడవాడలా పాలాభిషేకం నిర్వహిస్తూ వారి ప్రేమను చాటుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం ఈ నెల 17వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో సేవా పకోడా కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నుండి 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, శ్రీనివాసరాజు, వేమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్కుమార్, జ్యోతుల రాజేష్, సురేష్, చోటిశెట్టి రమేష్ బాబు, తుమ్మలపల్లి నారాయణరావు, నాని, గౌతు చిన్న, అనపర్తి వెంకటేష్, తుమ్మల పద్మజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి భారమైనప్పటికీ కూడా అనేక సంస్కరణల్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ జీఎస్టీలో గత ఎంతో కాలంగా దేశ ప్రజలు కోరుతున్న విధంగా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి దాదాపు 48,000 కోట్లు ఆదాయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోల్పోతున్నప్పటికీ ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యమనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి సంస్కరణలకి బీజం వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో 4 స్లాబ్స్ ఉన్నాయో ఆ 4 స్లాబ్స్ తీసేసి 5%, 18%, 2 స్లాబ్స్ మాత్రమే ఏర్పాటు చేసి ముఖ్యంగా ఆరోగ్య రంగం, బీమా రంగం దీన్ని పూర్తిగా జీఎస్టీ లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో 12%, 28% ఉన్న స్లాబ్స్ని పూర్తిగా తొలగించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా ఏదైతే సామాన్యులకు ఉపయోగం అయ్యే నిత్యావసర వస్తువుల ధరలపైన 18% ఉన్న జీఎస్టీని 5%కి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో, ఆ పాల ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ 12% ఉన్న జీఎస్టీని 5%కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కొన్ని హెల్త్ ఉపకరణాలు, ఆరోగ్య రంగానికి సంబంధించిన ఉపకరణాలని 18% నుంచి టోటల్గా 0కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అందులో క్యాన్సర్ తదితర రోగాలకు ఏదైతే ఉపయోగించే పరికరాలు కానీ వైద్య సేవలు కానీ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి 18% ఉన్న జీఎస్టీని 0%కి తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రోగులకి ఉపశమనం కలిగించే చర్యని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన మెడికల్ కిట్స్ ఉన్నాయి. ఆ మెడికల్ కిట్స్ అన్నిటినీ 12% ఉన్న జీఎస్టీని 5%కి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ ఉపయోగకరంగా ఉండేలాగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఏదైతే భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన దేశం ఉందో అందువల్ల వ్యవసాయానికి సంబంధించి ఏవైతే పనిముట్లు కానీ ఇతరత్ర వాడుతూ ఉన్నామో దానికి సంబంధించి జీఎస్టీని 18% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హౌస్ హోల్డ్స్ ఏదైతే విద్యుత్ పరికరాలు ఉన్నాయి, ఏసీలు కానీ ఇతర ఏదైతే గృహోపకరణాలు ఉన్నాయో వాటిపైన కూడా 28% ఉన్న ట్యాక్సెస్ని ఇవాళ 18%కి తీసుకురావడం జరిగింది. అనేక వస్తువులు ఇవాళ ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఆరోగ్య రంగానికి, బీమా రంగానికి సంబంధించి పూర్తిగా జీఎస్టీ తొలగింపుతో పాటు ఇవాళ ఖరీదైన కార్ల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తగ్గే పరిస్థితి వచ్చింది.
ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 48,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోతున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు, సేవ అనే దృక్పథంతో, ఒక సేవా భావంతో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలనే ఒక సత్సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున సంస్కరణకు పూనుకోవడం జరిగింది. మోడీ గారి యొక్క పుట్టినరోజు ఈ నెల 17వ తేదీన భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా సేవా పక్వాడా అంటే 1 వీక్ అంటే 15 డేస్ ఈ ప్రోగ్రాము చేస్తాం. దాంట్లో భాగంగా రక్తదానాలు మరియు చాలా అంశాలు పబ్లిక్కి ఏదైతే అవసరం ఉందో దాని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కాకినాడలో సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. వర్క్షాప్ జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి మా పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది.